నిద్ర వచ్చి పడుకుంటే ఇంకా టీ తాగడం బిల్డప్ ఇస్తున్నారంటే ఏం లేచారు కదా, టీ చేసుకోవచ్చు కదా, చేసి నాకు కూడా పోయొచ్చు కదా. పెళ్ళామే చేయమేమైనా రాజ్యాంగంలో రాసి ఉందా ఏంటి? సర్దనం ఉండి తిని వెళ్ళి వంట చేయండి, నాకు పనికి వెళ్ళొస్తా. నోరు పూయండి, ఈగలు దోమలు దూరుతాయి నోట్లోకి. వాటిని చంపడానికి మన ఇంట్లో మందులు కూడా లేవు. మీరు ఇటు కూర్చోరు. కడుపు కన్నా తిని నవగడ్డి తింటున్నావే. ఏం తిన్నా మీరు తిన్నాకే తింటున్నా, అది కూడా మిగిలింది. పోవే చెత్త మొహం దాన్న. ఏంటి చెత్త మొహం దాన్న? పెళ్లి చూపులప్పుడు చూసింది ఇదే మొహం కదా, అప్పుడు తెలియలేదా? అప్పుడు చంద్రబింబంలాగా కనపడ్డావే, మరి ఇప్పుడు దిష్టి తీసిన గుమ్మడి. నేను పెళ్లి కాక ముందు 90 కేజీలు ఉండేవాడిని, నీ దెబ్బకు ఒక్కసారిగా 50 కేజీలకు వచ్చాను. మా అమ్మ ముందే చెప్పింది పెళ్లి చూపున్నప్పుడు ఉన్నట్లు అప్పటికీ ఉండడే అని. ఏంటి బరువా? అవును, బరువుతో సహా అన్ని. అప్పుడు నేను పట్టించుకోలేదు. ఏంటి ఎక్కువ చేస్తున్నా? ఈ ముద నష్టపోయిన మూతి మీద తినలేవో చేతులు పనిలేవో అవ్వా, పళ్ళు రాలుగా తినలేవో అవ్వా. నీలాంటి తెగించుని భరించడం కష్టం, అందుకే నేను లాయర్ని మాట్లాడేసుకున్నాను. నువ్వు లాయర్ని మాట్లాడుకుంటే మనం డాక్టర్ని మాట్లాడాలనుకుంటున్నావా? నేను కూడా లాయర్ని మాట్లాడుకుంటా. అయితే రేపు కోర్టులో కలుసుకుందాం. బాయ్. ఏమండి, మనం అన్యోన్యంగా ఉండడం ఇద్దరు దగ్గర చాలా సంతోషంగా. అసలే కానీ రేపు కోర్టులో ఏదో విడాకులు. అవునండి, వాడి పేరు భట్టాచార్య. అవునా? నేను భట్టాచార్య భార్య తరఫున వాదిస్తున్నా. అయితే మన ఇద్దరికి పోటీ ఎవరు గెలుస్తారో చూద్దామండి. కర్రీ కొట్టు. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. ముద్దాలను ప్రవేశపెట్టండి. భట్టాచార్య 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 భట్టాచార్యుడు ఈమె తీసుకోవడానికి వచ్చిన మీ ఇద్దరికి స్వాగతం సుస్వాగతం. ఏమండి, ఈ కేసుని గెలవడానికి నన్ను ఆశీర్వదించండి. సరే, ఆల్ ది బెస్ట్. సరే భట్టాచార్య గారు, మీ ఆవిడ విడాకుల కోసం వచ్చింది, మరి మీరు? నేను విసరాకులు ఎదుర్కోవడానికి వచ్చానండి. మా ఆవిడ విడాకుల కోసం అసలు నేను ఎందుకు వస్తాను? నేను కూడా విడాకుల కోసమే వచ్చాను. చూడని చెప్పి మీ ఆవిడకు విడాకులు ఇవ్వాలని ఎందుకు డిసైడ్ చేసుకున్నారు? మా ఆవిడ నాకు వెల్లుల్లిపాయలు తీస్తుంది, అంట్లు తోమిస్తుంది, బట్టలు ఉతికిస్తుంది, అందుకే నేను విడాకులు ఇద్దాం అనుకుంటున్నాను. అదేమైనా బ్రహ్మ విద్య? వెల్లుల్లిపాయలు నీళ్ళలో నానేసి వడు, సులభంగా వడవచ్చు. బట్టల్ని సర్ఫ్లో నానేసి ఉతుకు, మురికి తొందరగా పోతుంది, మన చేతులకు హాని ఉండదు. గిన్నెల్ని నీళ్ళలో నానేసి కడుగు, శుభ్రంగా తెల్లగా మెరుస్తాయి. ఇక ఉల్లిపాయలు అంటావా, ఫ్రిడ్జ్లో పెట్టుకోయి, కళ్ళ నుండి ఒక చుక్క నీరు కూడా రాదు. ఏమంటావు? అర్థమైంది సార్. ఏమర్థమైంది? మీ ఇంట్లో మీ పొజిషన్ నాకంటే ఘోరంగా ఉందని అర్థం. ఏంటమ్మా, మీ ఆయనకు విడాకులు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నావు? పిల్లానికి వంట చేసి పెట్టడు, సంపాదించి పొదుపు చేసి పెట్టాడు, అందుకే విడాకులు ఇద్దామని అనుకుంటున్నా. పొదుపు అదా? మేకప్ కిట్కే 2000 రూపాయలు అవుతుంది. అదే నాకు గడ్డం తీసుకోవడానికి చిన్న బ్లేడ్ కావాలంటే కత్తితో సరిపెట్టుకోండి అని అంటుంది. ఏంటమ్మా, ఆయన చెప్పేది కరెక్టేనా? అవునండి, గంపెడు కూరగాయలకు వస్తున్న కత్తి ఆ చిన్న గడ్డాన్ని తెంపలేదా? ఈ తిక్క సమాధానమే నాకు నచ్చింది. ఉల్లిపాయల కోసం వాళ్ళ అమ్మతో వీడియో కాల్ మాట్లాడేది. వాళ్ళ అమ్మ ఏమో అల్లుడు గారు నా కూతుర్ని ఇలా ఏడిపిస్తున్నారా అని అనేది. నాకు కూడా విడాకులు కావాలి. ఏంటయ్యా, నువ్వు అడగగానే మూటగట్టి ఇవ్వడానికి మామిడాకులున్నా, లేదా బిర్యానీలో వేసే ఆకనుకున్నా, లేదా అన్నం తినే విస్తారాకు అనుకున్నావా? ఏమనుకుంటున్నావు? కూరలో వేసే కరివేపాకు అనుకుంటున్నాను. రాయిసపడుతున్నాను. వాటర్ కావాలా? ఏంటయ్యా, నేను ఇంత సీరియస్ గా అడుగుతుంటే నువ్వు అంత సిల్లిగా క్వార్టర్ కావాలని అడుగుతావా? అయినా క్వార్టర్ తాగడానికి సమయం ఉంది, ఇప్పుడు కాదు. ఏమండి, మీరు మందు తాగుతారా? నాకెందుకండి అబద్ధాలు చెప్పారు? ఏంటి లాయర్ కాదు, తాగుపోతామని. ఎప్పుడు తాగలేవే, ఎప్పుడో
అకేషనల్ గా తాగుతాం. ఏది ఏమైనా నాకు అబద్ధం చెప్పారు, నన్ను మోసం చేశారు. జడ్జి గారు నాకు కూడా విడాకులు కావాలి. ఏంటమ్మా వీళ్ళు నాతో ఒక్కళ్ళకే- ఇంటి పని వంట పని చేసినప్పుడు గుర్తుకు రాలేదా? అయినా అప్పుడే చెప్పారు ఆమెతో జాగ్రత్త, లాయర్ ఏదో ఒక పాయింట్ వద్ద పట్టుకుంటుందని. నాకు కూడా కావాలి విడాకులు. కోర్టును రేపటికి వాయిదా వేస్తున్నాను. రేపు ఈ 2 జంటల వైఖరిని బట్టి కోర్టులో తీర్పు చెప్తా. ఏవండి నాకు ఆకలి అవుతుంది. పదవే బిర్యానీ తిందాం. మరి మన విడాకుల సంగతి ఏంటి? ఆ జడ్జి గారి సంగతి లాయర్గా పరిస్థితి చూసాక మనకు విడాకులు అవసరం అనిపించింది. నాకు కూడా అలానే అనిపించింది. రేపు కోర్టుకు వెళ్ళేది లేదు, విడాకులు తీసుకునేది లేదు. బిర్యానీ తిని ఇంటికి వెళ్దాం. సరే లేవు. పదవ ఇంటికి వెళ్దాం. చీచి తాగుపోతాని ఇంటికి వచ్చేదే లేదు. నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. రేపు కోర్టులో కలుద్దాం. ఆడదాని నీకే అంతుంటే నాకెంత ఉండాలి? సరే రేపు కోర్టులోనే కలుస్తాం. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. ఆ 2 జంటలను కోర్టులో ప్రవేశపెట్టండి. సార్ లాయర్ జంట మాత్రమే వచ్చింది. అయితే రమన్, ఏమయ్యా, ఏం డిసైడ్ చేసుకున్నారు? జడ్జి గారు ఏది ఏమైనా భరిస్తాను, కానీ ఈ తాగుబోతును మాత్రం అస్సలు భరించలేదు. జడ్జి గారు నాకు విడాకులు కావాల్సిందే. ఏమయ్యా లాయర్, నువ్వు చెప్పు. నాదేముంది సార్, ఇంట్లో అయినా కోర్టులో అయినా ఆమె నిర్ణయమే ఫైనల్. ఇప్పించండి విడాకులు. చూసారా, విడాకుల కోసం వచ్చిన జంట 2వ రోజే మారిపోయింది. వాళ్ళ విడాకుల కోసం వాదించిన మీరు విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకైనా సరే వచ్చే వారం ఇదే రోజు మళ్ళీ తీర్పు చెప్తా. అప్పటి వరకు ఆలోచించుకోండి. ద కోర్ట్ ఇస్ అడ్జర్న్డ్. ఓకే